ప్రైజ్ ద లార్డ్. సోమవారము నవంబర్ 25, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ప్రకటన గ్రంథము 21:4. సహించే నిరీక్షణ. 4 సంవత్సరాల వయసు గల సొలొమోనుకు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనగా ప్రగతిశీల కండరాల క్షీణత వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 1 సంవత్సరం తరువాత వైద్యులు కుటుంబంతో వీల్ చైర్లను ఉపయోగించమన్నారు. అయితే సొలొమోన్ అందుకు నిరాకరించాడు. కుటుంబం మరియు స్నేహితులు అతని కోసం ప్రార్థించారు మరియు సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు వీల్ చైర్ నుండి దూరంగా ఉంచటంలో సహాయపడడానికి వృత్తిపరంగా శిక్షణ పొందిన సర్వీస్ కుక్క కోసం నిధులు సేకరించారు. నా సర్వీస్ కుక్క కెలీకి శిక్షణ ఇచ్చిన సంస్థ ట్రయల్ ఫర్ లైఫ్ ప్రస్తుతం సొలొమోనుకు సేవ చేయడానికి మరో కుక్కను సిద్ధం చేస్తుంది. సొలొమోను తన చికిత్సను అంగీకరించినప్పటికీ దేవుణ్ణి స్తుతించడానికి తరచూ పాటలు పాడుతూ గడిపేవాడు. కొన్ని రోజులు కష్టతరంగా ఉంటాయి. ఆ కష్టతరమైన రోజులలో సొలొమోన్ తన తల్లిని కౌగిలించుకుని, స్వర్గంలో కండరాల వ్యాధి గలవారు ఉండరని నేను సంతోషిస్తున్నాను అని చెప్పాడు. అనారోగ్యం యొక్క క్షీణించే ప్రభావాలు నిత్యత్వం యొక్క యువతలి వైపు ఉన్న ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయి. అయితే సొలొమోన్ లాగే ఆ అనివార్యమైన కష్టమైన రోజులలో మన దృఢ నిశ్చయాన్ని బలపరచగల శాశ్వతమైన నిరీక్షణ మనకుంది. దేవుడు మనకు క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి అనే వాగ్దానాన్ని ఇస్తాడు. మన సృష్టికర్త మరియు సంరక్షకుడు మన ఇంటిని తన నివాసం చేసుకుని మనతో మన మధ్య నివసిస్తారు. ఆయన మన కళ్ళ నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఇక మరణము, దుఃఖము లేదా ఏడుపు లేదా నొప్పి ఉండదు. వేచి ఉండడం చాలా కష్టం లేదా చాలా కాలం అనిపించినప్పుడు దేవుని వాగ్దానాన్ని బట్టి మనం శాంతిని అనుభవించవచ్చు. క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి యొక్క దేవుని వాగ్దానాన్ని అంగీకరించడం మీకు ఎలా ఓదార్పునిచ్చింది ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రేమగల దేవా, నీ శాశ్వతమైన ప్రేమతో నా సంకల్పాన్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.